వృత్రాసుర సంహారము. తర్వాత విశ్వరూపిణి తండ్రి త్వష్టకుమారుడు చనిపోయినాడని శోకముచే ఇంద్రుని వినాశము చేయుటకు ఇంద్ర శత్రువర్ధస్వ, ఇంద్రుని చంపువాడా నీవు అగ్ని నుండి వెలువడుము, ఇంద్రుని చంపుము అని అగ్నిలో హోమము చేశాను. అతడు మంత్రరూపంతో హోమము చేయగానే దక్షిణాగ్ని నుండి సర్వలోక ప్రళయము ఏర్పడినప్పుడు బయలువెడు అగ్ని వలె భయంకరుడగు అసురుడు బయల్పెడెను. అతడు రోజురోజుకి బాణ ప్రమాణముగా అన్ని వైపులా పెరుగుచుండెను. అగ్నిపర్వతము కాలిపోయి బొగ్గు అయినచో ఎట్లు ఉండునో, సంధ్యాకాలమందల మేఘములు ఒకచోట చేరినా ఎట్లుండెనో అట్లు కాల్చిన రాగివలే శిఖలతో గడ్డములతో రాక్షసుడు పెరుగుచుండెను. అతని నేత్రములు మధ్యాహ్న సమయమునందలి సూర్యుని వలె భరింపశక్యముగానంత తీవ్రముగా ఉండెను. మెరయుచున్న 3 శిఖలు గల శూలమునందు భూమి అంతరిక్షముల మధ్యనున్న సమస్త పదార్థములను ఆరోపించి గట్టిగా గర్జించుచు పాదముతో భూమిని దట్టించి కదలనట్లు చేయుచు అతడు సంచరించుచుండెను. అతని నోరు ఒక కొండలోయ వలె లోతుగా గంభీరమై కనపడుచుండెను. తన నాలికతో నక్షత్రములను గ్రహములను నాకుచు నోటితో ఆకాశమును త్రాగుచు 3 లోకములను మృంగుచు భయంకరమగులగు కోరలతో మాటిమాటికి నోరు ఆవలించుచు అతడు సంచరించుచుండెను. ఆ రూపమును చూచి లోకులు 10 దిక్కులకు భయపడి పరిగెత్తుచుండెరి. ఎట్లో ఆత్వాశ్రుతుడు తన రూపముచే లోకములన్నిటినీ ఆవరించి అంధకారము ఆవరించినట్లు చేసెను. లోకమంతను ఆవరించుటచే అతనిని వృత్రుడు అని వ్యవహరించిరి. అతడు చాలా భయంకరమైన పాపస్వరూపుడు. ఆ రూపమును చూచి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సైన్యముతో వచ్చి చూచి తమ తమ అస్త్రములతో ఆ వృత్రుని కొట్టిరి. కానీ అతడు ఆ అస్త్రములను తన లోనికి తీసుకొని మృంగెను. దేవతలందరూ ఆశ్చర్యపడిరి. వారి తేజస్సునంతను వృత్రుడు మాసిపోవునట్లు చేసెను. అందరూ విషాదగ్రస్తులైరి. అది పురుషుడగు పరమాత్మను వారు ఇట్లు స్తోత్రము చేయునారంభించిరి. దేవతలు ఇట్లు స్తుతించుచున్నారు. వాయువు, ఆకాశము, అగ్ని, జలము, భూమి 3 లోకములలో ఉండు బ్రహ్మాది దేవతలు మొదలగు మేమందరము ఏ పరమాత్మకు భయపడి శాసనములను పాటించుచు ఆరాధనమును కల్పించుచున్నామో అట్టి భగవానుడే మాకు రక్షకుడుగాక. అందరకు మృత్యువగు వాడు కూడా ఏ భగవానుకు భయపడునో అట్టి పరమపురుషునకు నమస్కారము. అతడే మాకు రక్షకుడు అగుగాక. అతని మహిమ సహజము అగుటచే ఆశ్చర్యకరము కాదు. అతడు పరిపూర్ణ కాముడు. వేరొక దాన్ని పొంది అతడు ఆనందించనవసరము లేదు. స్వానుభవము చేతనే అతడు ఆనందించుచుండును. రాగద్వేషాదులు లేనివాడు. అట్టివాడు అశరణు మగు మాకు శరణమగుటకు తగినవాడు. వాణ్ణి విడిచి క్షుద్రదైవంను రక్షణకే అనువర్తించు మూర్ఖుడెవడు? కుక్కతోక పట్టుకుని సముద్రమును దాటుటకు యత్నించువాడు ఎంత అవివేకియో. పరమపురుషుని విడిచి ఇతర దేవతలను ఆశ్రయించి తమ దుఃఖములను తొలగించుకొనుటకు ప్రయత్నించువాడు అంత మూర్ఖుడు. అతడు మత్స్యరూపమును దాల్చి తన కొమ్మునకు నావగా కల్పింపబడిన భూమిని తగుల్చుకొని దాని యందు సత్యవ్రతులను మనువుకు పదార్థములను ఉంచి ప్రళయ సముద్రము దాటించెను. అట్టి మత్స్యమూర్తి అగు భగవానుడు శరణు పొందిన మమ్ములను వృత్రాసురుని భయము నుండి రక్షించువాడు కాగలడు. తీవ్రముకు గాలిచే పెద్ద పెద్ద కెరటములు గల ప్రళయ సముద్రమునందు ఇటూనటూ ఊగిపోవుచున్న తన ఆసన పద్మము నుండి క్రింద పడిపోవువాడై చతుర్ముఖుడు ఆ భగవానుని చేతనే రక్షింపబడినాడు. అతడే మమ్ములను కూడా రక్షించుగాక. తనతో సమానుడు అధికుడు వేరొకడు లేనివాడు, వేరొక కారణము తనకు లేనివాడగు ఆ పరమపురుషుడు తన సంకల్ప రూపజ్ఞానముచే మమ్ములను సృష్టించెను. అతని అనుగ్రహము చేతనే మేము వెష్టి సృష్టి చేయుచున్నాము. మా హృదయ కుహరంలో తానుండి అంతరాత్మ నియమించువాడు అతడే. మేము స్వతంత్రులమను భావము కలవారమై వాని దివ్యమంగళ విగ్రహమును దర్శింపలేకున్నాము. శత్రువులు మమ్మలను పీడించుచున్నప్పుడు అతడే మమ్మలను రక్షించువాడు. ఎల్లప్పుడూ మమ్మలను తన వారినిగా భావించి మాకు కలిగిన ఆపదలను తొలగించి రక్షించుట కొరకు వామన, పరశురామ, మత్స్య, కూర్మాది రూపములను దాల్చి అవతరించి రక్షించుచున్నవాడు అతడే. అతడే మాకు పరదైవము. అతడే చేతనాచేతనములు శరీరముగా గలవాడు. వానికంటే ఉత్కృష్టుడు, వానితో సముడు వేరొకడు లేడు. అతడే మాకు రక్షకుడు కాగలవాడు. అట్టి భగవాన్ని మేమందరము శరణుగా ఆశ్రయించుచున్నాము.
శరణముగా స్వీకరించిన వారికి ఆ మహాత్ముడు సుఖమును తప్పక కల్పింపగలడు అని ఇంద్రాది దేవతలు అందరూ పరమపురుషుని శరణాగతి చేసిరి. ఇట్లు దేవతలు అందరూ స్తుతించుచుండగా శంఖచక్ర గదాధరుడై భగవానుడు తమ ఆత్మలలో వారికి దర్శనమొసంగి తరువాత వారికి ఎదురుగా నిలిచి వారికి దర్శనమొసంగెను. శ్రీవత్స కౌస్తుభములు తప్ప మిగిలిన ఆయుధములతో ఆభరణములతో ప్రకాశించుచు శరత్కాలమందలి పొండరీకములను పోలిన నేత్రములతో 10 మంది అతనిని అనుసరించి ఉండిరి. ఆ పురుషుని దర్శించగానే దేవతలు ఆనందముచే పరవశులై దండము వలె నేలపడి మెల్లగా లేచి ఇట్లు స్తుతించుచున్నారు. ఏ పరమపురుషుడు యజ్ఞము ద్వారా సమస్త లోకములను సృజించుచున్నాడో, యజ్ఞములన్నీయు ఎవరి ఆరాధనములో ఎవడు తన ఆరాధనారూపముగు యజ్ఞము చేయుట కొరకు ప్రాణులను ఆయువును వసంగును, యజ్ఞఫలమును వసంగి అనిష్టములను తొలగించును, చేతిలో ఎల్లప్పుడూ చక్రము ధరించి తనను శరణు పొందిన వారిని విరోధులను స్మరణ మాత్రము చేతనే ఎవడు తొలగించునో అట్టివానికి నమస్కారము. అతడే స్వర్గమును మోక్షమును నరకమును కూడా వసంగజాలినవాడు. అతని స్వరూపము ప్రకృతి పురుషుల కంటే విలక్షణమైనది. ప్రభు, నీ స్వరూపము నీచే సృజించబడిన వారిలో ఒకరమై ఉన్న మా వంటి వారు ఎరింగుటకు శక్యమైనది కాదు. భగవన్నారాయణ, వాసుదేవ, ఆదిపురుష, మహానుభావ, పరమమంగళ, పరమకారుణిక, జగద్ధారక, లోకైకనాథ, సర్వేశ్వర, లక్ష్మీనాథ నమస్కారము. పరమాత్మ జ్ఞానము కలిగి భక్తియోగ రూపముగు ధర్మముచే అవిద్య అనేది కవాటము తొలగిన పరమహంస పరివ్రాజకులు చిత్తములో దర్శనము వసుంగువాడువు నీవు సర్వజ్ఞుడువు, సర్వశక్తిమయుడువు. నీకు లోకములో వస్తు నిర్మాణము చేయువారి వలె శ్రమపడి సృష్టి చేయ ఆవశ్యకత లేదు. ఆధారము లేకుండా నీవే ఆధారముగా ఉండి లోకమంతను సృష్టించుచుందువు. సహకారిగా ఏదియూ ఉండవలసిన అవసరము లేదు. గుణత్రయ రహితుడు, ఏమియూ మారకుండానే నీ శరీరంలో మార్పును కలిగించి నీవి సకల పదార్థములను సృజించుచుందువు. నీవు సత్వరజస్తమో గుణములు లేనివాడే సత్వరజస్తమో గుణములు గల పదార్థములను సృజించి రక్షించి లయము చేయుచున్నావు. లోకంలో కర్మలు చేయువారు కర్మలు ఫలమును అనుభవించుచుందురు. కానీ నీకు జగత్తు యొక్క సృష్టి లయములను చేసినను దాని వలన ఎట్టి ఫలితము అనుభవింపవు. లోకములో నుండి చేతనులు కర్మ ప్రభావన బ్రహ్మభావన కలవారు. వారికి అంతరాత్మవు నీవు జ్ఞాన శక్త్యాది గుణములు గలవాడువు. అసంఖ్యాతములకు కళ్యాణ గుణములు గలవాడువు. భావనాత్రయరహితుడువు. నీ మహత్యము ఎవ్వరికి ఎరుంగ శక్యము కాదు. ఎందరో నీ స్వరూపమును గూర్చి వాద ప్రతివాదము చేయుచుందురు. నీవు కర్తవై శాసించువాడువై ఉందువు. సాక్షివై ఫలమునిచ్చిన వాడవై ఫలమును అనుభవించువాడువు అగుచుందువు. ఒకప్పుడు ఉదాసీనుడివై ఉందువు. ఇవి అన్నియు జీవులలో ఒకచోట ఉండుటకు కుదరవు గాని నీ యందు ఇవి అన్నియు సంగతములే. నీవు సర్వేశ్వరుడై ఉండియు ఎందరు నిన్ను గూర్చి ఎన్నెన్ని వాదములు చేయచున్నను వానికి అన్నిటికీ సరిపడినట్లే ఉందువు. కాదని నిషేధించవు. త్రాడును చూచి పాము అనుకున్న వానికి త్రాడు వచ్చి పామును కానని చెప్పదు, పాముగానే కనపడుచుండును. అట్లే చైతన్యము గల నీవు కూడా వారికి కలిగిన అజ్ఞానముచే భిన్న భిన్నముగా భావించుచున్నప్పుడు అట్టే గోచరములు అగుదువు గాని ఆ భ్రమను తొలగింపవు. ఈ జగత్తుకు అంతకు నిమిత్త కారణమైన వాడవు, ఉపాదాన కారణము అయిన వాడవు కూడా నీవే. నీవు ఉపాదాన కారణముగా ఉండియో వికారము చెందని స్వరూపము గలవాడవు. వికారములు అన్నియో నీ శరీరభూతములకు చేతనాచేతనముల యందే ఉండును గాని నీ యందు ఉండవు. నీతో సముడు గాని అధికుడు గాని లేనివాడే ప్రకాశించుచుందువు. ఓ మధుసూదన, పరమ భాగవతులు వేరొక ప్రయోజనము కాంక్షింపని వారు నీ పాదపద్మ సేవనంను వీడజాలరు. వారు ఏది పరమ పురుషార్థమో ఎరింగినవారు. వారికి నీవే ఆత్మ. వారి సర్వాభీష్టములను సాధించువాడువు నీవు. వారి ప్రియుడవు, మిత్రుడువు నీవు. నీ మహిమ అమృతరస సముద్రము. అందరి ఒక బిందువు అయినను ఒక్కసారి ఆస్వాదింపబడినచో నిరతసేమగు సుఖము సంతతము అనుభవింపబడుచునే ఉండును. అందుచే వారు సుఖముల వలె కనపడు ఐహిక ఆ మూష్మిక సుఖములను మరచి ఉందురు. సర్వాంతరాత్మగు నీ యందు మనసు నిలిచి సుఖించుచున్నవారు ఈ సంసారంలో పరిభ్రమింపరు.
3 లోకములు భవనముగా గలవాడా, నువ్వు ఎరుంగజాలనిది లేదు. 3 లోకములను ఆక్రమించినా నీకు అసాధ్యము లేదు. చంద్ర సూర్య అగ్నులు 3 నేత్రములుగా గల నీకు ఎరుంగరానిది లేదు. నీవే వారి కోరికలను నెరవేర్చగలవాడవు. దైత్యులు దానవులు కూడా నీ విభూతులే. అందుచే వారిని చంపుటకు ఉపాయమును భావించుట నీకు తగదు. అయినను నీ సంకల్పము చేతనే ఆయా అవతారములనెత్తి చేసిన తప్పులకు తగిన దండమును విధింతువు. ఇప్పుడు మమ్మల్ని హింసించుచు లోకములన్నిటినీ ఆవరించి ఉన్న ఈ త్వాష్టను అనగా వృత్రుని సంహరింప సంకల్పింపుము. ఇది చేయదగినదని లోకహితమును కాంక్షించుచో నీకు తోచినచో చేయము. రక్షక, మేము నీ వారము. మా హృదయములు నీ పాదపద్మ ధ్యానము చే బంధింపబడినవి. దయతో ప్రకాశించు నిశితము మధురము శిశిరము అగు నీ చూపులతో మా మనసులలో కలిగిన తాపమును ఉపశమింప చేయము. మేము నీకు విన్నవింపనవసరము లేదు. ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములకు నిమిత్తముకు దివ్యమాయ నీ వినోద సామాగ్రి. జీవులందరి యొక్క హృదయములలో నీ వెలుపల కూడా నీవే బ్రహ్మగా జీవుడిగా ప్రధానంగా వ్యాపించి ఉన్నావు. ఎవరికి ఏ దేశంలో ఏ కాలంలో ఏ అవస్థలో ఎట్టి జ్ఞానము కలిగినను ఆ జ్ఞానములన్నిటికీ నీవు సాక్షివై ఉందువు. సకల జీవు చిత్త వృత్తులకు సాక్షివే నీవు. ఎల్లప్పుడూ అంతట పరిపూర్ణముగా ప్రకాశించు అపరిచ్ఛిన్నమగు జ్ఞానము నీ ఆకారము. మేము గూర్చి మీకు విన్నవించుట అగ్ని నుండి బయలువెడిన మినుగురులు అగ్నికి దాని స్వరూపము వివరించుటే. నీవే మాకు పరమగురువు. నీ పత్రఛాయను మాకు వసుంగుము. ఆ ఛాయాను ఆశ్రయించి మేము ఈ సంసార పరిశ్రమను ఉపశమింప చేసుకొని అనుగ్రహింపము. మేము ఏ కోరికతో నిన్ను ఆశ్రయించుతామో ఆ కోరికను నెరవేర్చుము. ప్రభు వృత్రుడు 3 లోకములను 3 లోకములనున్న ఆయుధములను సకల తేజస్సులను మృంగివేయుచున్నాడు. లోకమంతయో నిర్వీర్యమగుచున్నది. అందుచే వారిని సంహరింపము. నీవు ప్రణతులు ఆర్తులను హరించువాడు కనుక నిన్ను హంస అందరు. దహ్రము అనేది హృదయ పుండరీకమున నివసించువాడు. మా దుఃఖములన్నీ నీకు తెలియను. మా చిత్త వృత్తులకు సాక్షిగా ఉండుటచే మేము చెప్పున్నది సత్యమో కాదో మీకే తెలియదు. లోకభారము తొలగించుటకే కృష్ణుడయ్యు వచ్చి లోకమును సుఖమును కలిగించిన వాడవు. విశుద్ధముకు కీర్తి గలవాడవు. నిన్ను శరణ పొందిన వారు వేరొక ప్రయత్నం చేయనవసరం లేకుండా రక్షించువాడవు. సత్పురుషులను నీ వారిగా స్వీకరించి అనుగ్రహించువాడవు. సంసార మార్గములను వారికి చేరి నివసించదగు భవనమగువాడవు. నీవు నిరతశయ పురుషార్థ రూపుడవు. తాపత్రయమును హరించువాడవు. నీకు నమస్కారం. ఇట్లు దేవ స్తోత్రము చేయగా వారిచే అభినందింపబడిన శ్రీహరి ఆదరముతో ఇట్లు పలుకుచున్నాడు. ఇట్లు దేవతలు స్తోత్రము చేయగా వారిచే అభినందింపబడిన శ్రీహరి ఆదరముతో ఇట్లు పలుకుచున్నాడు. ఓ దేవతలారా, మీరు చేసిన స్తోత్రము చే సంతుష్టి నొందినాను. మీరు చేసిన ఈ స్తోత్రమును చేసిన వారికి నా యందు భక్తి కలుగును. నేను సంతసించినచో పొందుటకు శక్యముగానిది ఏదియునూ ఉండదు. నన్ను పొందుడు కంటే వేరొక ప్రయోజనము లేకుండా సేవించేవారు నా నుండి ఏమీ కోరరు. అనుభవించడే శబ్దాది విషయంలో పురుషుడు కోరి పొందదగినవి కావు. కానీ ఇంద్రియ పరవశులకు పురుషుడు తాను దేన్ని కోరి పొందవలనో ఎరుంగడు. అట్టి శబ్దాదులను తన మేలు ఎరుంగక కోరిన వారిని వాన్నే వసంగినవాడు ఉత్తముడు కాదు. నిరతశయ పురుషార్థమును ఎరింగినవాడు దాన్ని ఎరుంగక కేవలము కర్మలనే చేయవలనని కోరడి వారికి కర్మల యందు ఆసక్తిని కలిగింపరాదు. వైద్యుడు రోగికి ఇష్టము కదా అని అపథ్యమును తినమని చెప్పడు కదా. అందుచే నేను వృత్రుణ్ణి చంపుడుకు నా అంత నేను సిద్ధపడరాదు. అయినను ఓ ఇంద్ర, మీరు వెళ్ళి దంజంచుడు అనే ఋషిని శరీరమును వసుంగుమని యాచింపుడు. అతని శరీరము విద్య వ్రతము తపస్సు అనువానిచే శ్రేష్టమైనది. ఆ శరీరముచే మీరు మీ కోరికను సాధింపగలరు. అధర్వరణుడు అగు దదీచి అనే ఋషి ప్రవర్గ్యము అనే విద్యయందును బ్రహ్మ విద్యయందును సమర్థుడై ఉండెను. అశ్వని దేవతలు అతని వద్దకు వెళ్ళి ఆ విద్యను తమకు వసుంగుమని ప్రార్థించిరి. అతడు, ఇప్పుడు నేను యజ్ఞము చేయుచున్నాను, ఉపదేశింపరాదు, తరువాత రండి అని ఉపదేశించదును అని అనెను. ఇంద్రుడు ఈ విషయం నిరంగి అశ్విని దేవతలకు ఆ విద్య చే అతిశయము కలుగునని సహింపలేక
దజ్జంచుని దగ్గరకు వెళ్ళి, ఆ విద్యను నీవు ఎవ్వరికి ఉపదేశింపవలదు, ఉపదేశించితివా నీ శిరస్సును ఛేదింతును అనెను. తర్వాత కొంతకాలమునకు అశ్విని దేవతలు దజ్జంచుని వద్దకు వచ్చి ఉపదేశింపుమని కోరిరి. ఇంద్రుడు తన శిరస్సును ఛేదించుచు అందుచే చెప్పజాలను అని దజ్జంచుడు చెప్పాను. అప్పుడు అశ్విని దేవతలు, ఇప్పుడే నీ శిరస్సును ఛేదించి అశ్వశిరస్సును నీకు సంధించి ఉంచెదము, దానితో మాకు విద్యను ఉపదేశింపము. అప్పుడు ఇంద్రుడు వచ్చి నీ శిరస్సును ఛేదించును. ఛేదింపబడిన శిరస్సు అశ్వశిరస్సు కనుక సహజమైన నీ శిరస్సును మరలా నీకు సంధించి మేము రక్షణ వసంగుదుము అని పలికిరి. అట్లే అని వారికి దజ్జంచుడు ఆ విద్యను ఉపదేశించెను. ఇంద్రుడు శిరస్సును ఛేదించెను. అశ్విని దేవతలు అతని శిరస్సును సంధించిరి. అశ్వశిరముతో దదీచి ఉపదేశించిన బ్రహ్మ విద్య అశ్వశిరము అని ప్రసిద్ధము. ఆ విద్యచే అశ్విని దేవతలకు అమరత్వము వచ్చెను. అట్లే అధర్వణుడగు దదీచి నారాయణ కవచమును విశ్వరూపమునకు వసంగెను. విశ్వరూపుడు నీకు వసంగినాడు కదా. ఇట్లు దదీచి బ్రహ్మ విద్యను నారాయణ కవచమును ఎరింగిన మహాప్రభావశాలి. అందుచే అతని శరీరము సారవంతమైనది. అతడు ధర్మజ్ఞుడు. యాచించిన వారి కోరికను తిరస్కరింపడు. మీరు యాచించినచో అతని అవయములను వసంగును. ఆ దదీచి అవయములతో విశ్వకర్మ ఒక ఆయుధమును తయారు చేయను. ఆ ఆయుధమును ధరించి ఇంద్రుడు వృత్రాసుని శిరస్సును ఛేదింపగలడు. అతడు చనిపోయినచో మీ తేజస్సులు మీ ఆయుధములు మీకు వచ్చును. నన్ను ఆశ్రయించిన మిమ్ములను వృత్రుడు ఏమీయూ చేయజాలడు. మీకు మంగళమగుగాక. ఇట్లా శ్రీహరి ఇంద్రునకు ఆదేశించి వారు చూచుచుండగా అంతర్ధానమయ్యను. ఇంద్రుడు శ్రీహరి చెప్పినట్లు దదీచి వద్దకు వెళ్ళి అతని అవయవములను యాచించెను. అతడు అధర్వణుని పుత్రుడు. పరబ్రహ్మమనే మననము చేయుచు శరీరమునందు మమకారం లేనివాడు. అతడు వారి కోరికను విని నవ్వుచు ఇట్లు అనెను, ఓ దేవతలారా, దేహము ధరించు వారికి దేహము వీడునప్పుడు కలిగడి క్లేశము మీకు తెలియనిది కాదు. లోకంలో జీవింపవలని కోరు వారికి దేహము కంటే ప్రియమైనది వేరొకటి ఉండదు. అట్టి దేహము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి యాచించినను వసుంగుటకు ఎవరనూ అంగీకరింపడు అని వారు కోరిన కోరికను తిరస్కరించు వాని వలె మాట్లాడెను. దేవతలు ఆ మాటలు విని ఇట్లు పలుకుచున్నారు, ఓ బ్రహ్మస్వరూపుడా, నీవు పుణ్యశ్లోకులు కీర్తించు చరిత్ర గలవాడవు. ప్రాణులపై దయగల మీ వంటి వారికి విడవశక్యముగానిది ఏదియునూ ఉండదు. వారు దేనిని అయినను వదులుటకు జంకరు. లోకములో మానవుడు స్వార్థపరుడు. ఒకరి బాధను గుర్తింపడు. తనకు కావలసిన దానిని కోరుచుండును. దాత సమర్థుడై దానగుణము గలవాడగుట చేత ఇవ్వను అని అనలేడు. అందుచేత మేము అడుగుట మా స్వభావమునకు తగినది, ఇచ్చుట నీ స్వభావమునకు తగినది. కావున నీవు వసుంగుదువని మేము భావించుచున్నాము. అప్పుడు దదీచి, మీరు ఏమందరో అని నేను మీ కోరికను తిరస్కరించి తిని, ప్రారబ్ధ కర్మ పూర్తి కాగానే ఆత్మ తనంత తానే శరీరంను వదిలిపోవును. అట్టి దానిని మీ కార్యమును నెరవేర్చుటకు వసుంగుట నాకు ఆనందమే. ఒకనాడు నశించిన శరీరమును ఒకరికి మేలు కలిగించుటకు భూతదయచే ఇచ్చట మానవునకు కర్తవ్యము. భూతములను మేలు చుటకు ధర్మమును ఆర్జించుటకు కీర్తిని పొందుటకు అవసరమైనచో అస్థిరమగు తన శరీరమును ఎవడు వసుంగుడో వాణ్ణి చూచి స్థావరములగు చెట్లు కొండలు కూలి జాలిపడును. ఒక ప్రాణి యొక్క శోకమును శోకింపక, ఒక ప్రాణికి కలిగిన సంతోషమును సంతోషింపక జీవించుట మెచ్చదగినది కాదు. ఉత్తములైన మహాపురుషులు సేవించు అవ్యయమగు ధర్మము ఒక హర్షము చూచి హర్షించుట, ఒక శోకమును చూచి శోకించుట. ఈ శరీరము ఒకనాడు నశించినదే. ఇది ఎప్పుడైనను కుక్కలకో నక్కలకో ఉపయోగపడినదే. అట్టి శరీరముతో ఒకరికి ఉపయోగపడక ఎవడు జీవించునో వాని జీవితము నిందింపదగినది, శోకింపదగినది. ఇట్లు దదీచి శరీరమును ఒకరికి ఉపయోగించుటకు అర్పించుటకు కంటే తనకు ధన్యత లేదని నిశ్చయించుకున్నాడు. ఆత్మను పరమాత్మ యందు నిలిపి తన శరీరమును వీడెను. ఇంద్రియములను మనసును బుద్ధిని విషయముల నుండి వెనుకకు మరలించినాడు. తన ఆత్మ పరమాత్మ ఆత్మగలది అను తత్వమును దర్శించి పరమాత్మయే తాను అని దర్శనము గలవాడయ్యను. పుణ్యపాపములను దూరము చేసుకొనినాడు. యోగధారణచే శరీరం నుండి నిష్క్రమించినాడు. దేహమును గూర్చిన స్మరణము లేక
పరమధామమును చేరినాడు. ఇంద్రుడు దదీచి యొక్క ఎముకలను విశ్వకర్మ కొసంగగా అతడు వజ్రాయుధమును నిర్మించెను. దాని యందు భగవానుని దివ్య తేజస్సు ప్రవేశించెను. ఇంద్రుడు దేవతలు అందరిచే పరివేష్టింపబడి 3 లోకములను ఆనందింపజేయుచు ఐరావతమును ఎక్కి వృత్రుని చంపుటకు బయలుదేరెను. వృత్రుడు అసురుల సంగములతో సేనానాయకులతో పరివేష్టింపబడి ఉండెను. ఇంద్రుడు ప్రళయకాల రుద్రుని వలె వృత్రుని పైకెగేను. దేవతలకు అసురులకు అతి తీవ్రమగు యుద్ధము జరిగెను. ఇది మొదటి 4 యుగములలో త్రేతాయుగ ఆరంభకాలంలో జరిగెను. రుద్రులు, అసురులు, ఆదిత్యులు, అశ్విని దేవతలు, పితృదేవతలు, అగ్నులు, మరుత్తులు, ఋభువులు, సాధ్యులు, విశ్వదేవులు ఇంద్రునితో ఉండిరి. ఇంద్రుడు వజ్రమును దాల్చి అత్యధికముగు కాంతితో ప్రకాశించుచుండెను. వృత్రుడు మొదలగు అసురులు అతనిని సహింపలేకపోయారు. నముచి, శంబరుడు, అనర్వుడు, దిమూర్ధుడు, ఋషభుడు, అంబలుడు, హయగ్రీవుడు, శంఖస్థిరుడు, విప్రచిత్రి, అయోముకుడు, పులోముడు, వృషపర్వుడు, హేలి, ఉత్కలుడు మొదలగు రాక్షసులందరూ వృత్రుని వెంట ఉండిరి. దైత్యులు, దానవులు, యక్షులు, సుమాలిమాలి మొదలగు వారందరూ యుద్ధభూమిలో ఇంద్రునికెదురుగా వచ్చి నిలిచిరి. వారందరూ గద మొదలగు ఆయుధములను ధరించి ఏమియు బెదరని వారే సింహగర్జనము చేయుచు దేవతలను సంహరించుచుండిరి. అసురులు చేసిన బాణములు ఒకదాని వెంట ఒకటి వెడలి దేవతలను కప్పివేయుటచే మబ్బులచే కప్పబడిన నక్షత్రముల వలె దేవతలు కనపడకుండిరి. దేవతలు కూడా సిద్ధహస్తులై శీఘ్రముగా వేల కొలది బాణములు ప్రయోగించి అసురుల బాణములు తమకు అంటకుండా ఛేదించుచుండిరి. అస్త్రశస్త్రములు క్షీణింపగా కొండ శిఖరములతో, చెట్లతో, రాళ్లతో అసురులు దేవ సైన్యములను ఎదిరించసాగరి. దేవతలు వాటిని కూడా పూర్వము వలె ఛేదించుచుండిరి. వృత్రుడు తమ సైన్యమునకు నాథుడై ఉండుట చేత అసురులు ధైర్యంగా ఉండిరి. కాని తమ వారందరూ ఆయుధములు చేతను ఇతరములగు వాని చేతను చనిపోచుండుట చూచి అసురులు భయమునందిరి. భగవానుడు అనుకూలుడై ఉండుట చేత దేవతలకు వీరి అస్త్రములు ఏమీ తగులలేదు. అసురులు ప్రయాసములనియు వ్యర్థములాయెను. క్షుద్రములు, పరుషములు, అమంగళకరములగు మనసును బాధించడి మాటలు కృష్ణ భక్తులను ఎట్లు బాధింపజాలవో అట్లే అసురులు అస్త్రములు దేవతలను అంటచాలక దూరముగా ఉండెను. అసురుల ప్రయత్నము వ్యర్థమవుటచే వారి గర్వము తగ్గెను. తమ నాయకుడగు వృత్రుడిని వదిలి పారిపోవనని సిద్ధపడిరి. పారిపోవచున్న తన సైనికులను చూచి వృత్రుడు ప్రశస్తమైన మనసు గలవాడే అస్త్రశస్త్రములు క్షీణింపగా కొండ శిఖరములతో, చెట్లతో, రాళ్లతో అసురులు దేవసైన్యములను ఎదిరించసాగిరి. దేవతలు వాటిని కూడా పూర్వము వలె ఛేదించుచుండిరి. వృత్రుడు తమ సైన్యమునకు నాదుడై ఉండుట చేత అసురులు ధైర్యంగా ఉండిరి. కాని తమ వారందరూ ఆయుధములను చేతను ఇతరములకు వాని చేతను చనిపోవుచుండుట చూచి అసురులు భయమునొందిరి. భగవానుడు అనుకూలుడయ్యి ఉండుట చేత దేవతలకు వీరి అస్త్రములు ఏమీ తగులలేదు. అసురులు ప్రయాసములు అనియు వ్యర్థములాయెను. క్షుద్రములు, పరుషములు, అమంగళకరములగు మనసును బాధించడి మాటలు కృష్ణ భక్తులను ఎట్లు బాధింపజాలవో అట్లే అసురులు అస్త్రములు దేవతలను అంటజాలక దూరముగా ఉండెను. అసురుల ప్రయత్నము వ్యర్థమగుటచే వారి గర్వము తగ్గెను. తమ నాయకుడగు వృత్రుని వదిలి పారిపోవనని సిద్ధపడిరి. పారిపోవచున్న తన సైనికులను చూచి వృత్రుడు ప్రశస్తమైన మనసు గలవాడే వారితో ఇట్లు చెప్పుచున్నాడు. ఓ అన్వరా, శంబర, మయ, పులోమ, నముచి, విప్రచిత్తి వినుడు. జన్మనెత్తిన వానికి మరణము తప్పదు. దానికి ప్రతిక్రియ ఏమీ లేదు. మృత్యువునకు వెరచి యుద్ధములను వీడి పారిపోవటచే అపకీర్తి కలుగును. పరలోకమునకు హాని కలుగును. అంతకంటే మృత్యువే మేలు. యుద్ధములో మరణించిన కీర్తి వచ్చును. స్వర్గమునందుందురు. వీరులకు యుద్ధములో మరణము దుర్లభము. ఇంద్రియములను జయించి ప్రాణాయామము చేసి బ్రహ్మమందే మనసు నిలిపి ధారణచే శరీరము వీడుట లేదా వీరుడై రణభూమిలో వెనుతిరగక శరీరమును వీడుట అనేది 2 విధములకు మరణంలే ప్రశంసనీయము. అవి లభించుట దుర్లభము. ఇట్లు వృత్రాసురుడు చెప్పుచున్న ధర్మబద్ధములకు అతని మాటలు వారి మనసులకు అంటలేదు. మిక్కిలి భయముతో యుద్ధము వీడి పరిగెత్తుచూనే ఉండిరి. కాలము అనుకూలమై దేవతలు విజృంభించి యుద్ధము చేయుచుండగా అసురసేవ పారిపోవచుండగా చూచి వృత్రాసురుడు చాలా కోపము గలవాడే బలము చేత సైన్యమును భయపెట్టి ఆపెను. దేవతలతో ఇట్లు పలుకుచుండెను. దేవతలారా, మీరు పిరికివారు.
మీలో వీరధర్మము లేదు. పారిపోచున్న వారికి వెనుక నుండి కొట్టుటచే మీకు ఏమీ లాభము? కీర్తియా స్వర్గమా? భయపడి పారిపోచున్న వారిని చంపుట మెచ్చుకొనదగినది కాదు. నీచులారా, మీకు యుద్ధమునందు కోరిక ఉన్నదా? రండి, ఒక్క క్షణకాలం నా ఎదుట నిలిచి పోరాడుడు అని పలికెను. తన దేహము చేత దేవతలకు భయము కలిగించుచు నిండైన బలముతో గంభీరంగా గర్జించెను. ఆ నాదము విని లోకమునందరి జనులందరూ మూర్ఛిల్లిరి. దేవతలు మూర్ఛిల్లిరి. పిడుగు పిడిగినప్పుడు జనులు ఎక్కడ వారికక్కడ పడినట్లు పడిరి. దేవసైన్యమంతయు వృత్రుని బలముచే మోర్చబడి కనులు మూసుకొని ఉండిరి. మదించిన ఏనుగు అరటి తోటలను విరిచి త్రొక్కుకొనుచు తిరుగునట్లు వారించుటకు శక్యము కాని మదముగల వృత్రుడు శూలము చేత దాల్చి భూమిని వణికించుచు ఆ సైన్యము ఇంద్రునికు ఆగ్రహము వచ్చెను. వజ్రధరుడైన ఇంద్రుడు తనకు ఎదురుగా వచ్చుచున్న వృత్రునిపై భయంకరమగు గదను విసిరెను. వృత్రుడు ఆ గదను చేతితో ఒడిసిపెట్టెను. ఆ గద చేత పుచ్చుకొని తీవ్రముగు కోపంతో వృత్రుడు ఘనముగా గర్జించుచు అడుగులు దృఢముగా వేయుచు గదతో ఐరావతమును కొట్టెను. దాని కుంభస్థలముపై గదాగతము తగిలెను. ఐరావతము పిడుగుపడి కొండ కదిలినట్లు గార్నిల్లెను. దాని ముఖము బ్రద్దలయాను, రక్తము స్రవించెను. తనపై కూర్చుని ఇంద్రునితో కూడా 7 ధనుసుల మేరకు వెనుకకు పోయెను. ఇంద్రుడు వాహనముతో బడలి ఉన్నాడని అట్టి సమయంలో మరలా కొట్టరాదని ధర్మం ఎరింగిన వృత్రుడు మరలా గదను విసరలేదు. అమృతము స్రవించుచున్న తన చేతితో ఇంద్రుడు ఏనుగును తడిమి దాని బడలిక తీర్చెను. మరలా వృత్రునికి ఎదురుగా నిలిచెను. తన సోదరుడగు విశ్వరూపుని చంపిన ఇంద్రునిపై తీవ్రమగు పగ కలవాడే వృత్రాసుడు సోదరుని యొక్క మరణంను స్మరించుకొనుచు ఇంద్రుని చూచి శోకముతో మోహముతో ఇట్లు పలికెను. నీవు బ్రహ్మహత్యను చేసిన వాడవు. నీకు గురువు, నాకు సోదరుడు అయిన విశ్వరూపుని చంపిన పాపాత్ముడవు. నా శూలముతో పాషాణము వంటి నీ గుండెను చీల్చి నా సోదరుని రుణము తీర్చుకుందును. కరుణలేని వాడవై బ్రాహ్మణుడు, గురువు, ఏ పాపము ఎరుంగని వాడు, యజ్ఞదీక్షలో ఉన్నవాడు అగు నా సోదరుడు విశ్వరూపిని శిరస్సులను ఛేదించి యజ్ఞ పశువును చంపినట్లు చంపితివి. నీకు లజ్జ లేదు. ఐశ్వర్య భ్రష్టుడవు, దయాహీనుడవు, కీర్తిరహితుడవు. నీవు చేసిన పనికి మనుష్యులు తినడి పిశాచములు కూడా నిందించును. ఇట్టి నిన్ను ఇప్పుడే శూలంతో ఛేదించి ముక్కలు చేసి గ్రద్దలకు ఆహారంగా పడవైతును. పాపాత్ముడు అగు నిన్ను అవివేకులై అనుసరించుచున్న ఈ దేవతలందరూ నా వాడి అగు త్రిశూలముతో కంఠములపై పొడిచి భూతగణములకు ఆహుతి చేసేదను. కానీ ఓ ఇంద్ర, వీరుడివై ఈ యుద్ధములో నీ వజ్రంతో నా శిరసు ఛేదింపుము. నా దేహము భూతములకు బలియగును, నా కర్మబంధము వీడును. ప్రశస్తమైన మనసు గల మహాపురుషుల పాదపరాగము సోకిన మార్గమున పరమపదమునకు ఏగెదను. శత్రువునగు నేనే ఎదురుగా ఉన్నాను. ఎదురులేని వజ్రాయుధము నీ చేత ఉన్నది. అది నీ గదవలే వ్యర్థము కాదు. ఒక నీచుని యాచించి ప్రయోజనము పొందలేక విఫలుడు అయినట్లు గదను ప్రయోగించి విఫల ప్రయత్నుడువు కాకుము. వజ్రమును నాపై ప్రయోగించుము. నీ వజ్రము భగవాన్ని తేజస్సు దదీచి తపస్సుచే పదును పెట్టబడినది. విష్ణువు ఆ వజ్రంతో నన్ను చంపమని చెప్పినాడు కదా. ఎవరి పక్షంన శ్రీహరి ఉండునో అచ్చట సంపద, గుణములు, విజయము ఉండును. నేను అసురుడైనను స్వర్గమును నరకమును పొందరు. నేను ఉపాసించు దైవము గురువు సంకర్షణుడు. అతడు తన పాదపద్మములచే ధ్యానింపుమని చెప్పినాడు. గ్రామ్య విషయముల యందు లోలత లేని వాడినై మునులు వెళ్ళడే మార్గమున నేను మోక్షమును పొందెదను. వేరొక ప్రయోజనమును కోరక భగవాన్ని ధ్యానించడి వార్లకు భగవానుడగు సంకర్షణుడు స్వర్గములో, భూమిలో, పాతాళములలో ఉండి సంపదలను వసంగడు. ఆ సంపదలు ఇచ్చినచో కొందరికి ఓర్వలేనితనము, ద్వేషము, ఉద్వేగము, మానసిక పీడ, మదము కలుగును. తత్వజ్ఞానము కలగకుండా ప్రతిబంధకము కలిగడి వ్యసనములు, ప్రయాసలు కలుగును. కావున అనర్థములకు మూలములకు ఐశ్వర్యమును వసంగక భగవానుడు తన భక్తులకు ముక్తినే ఇచ్చును. అల్పములు, అస్థిరములు అగు ధర్మార్థ కామముల కొరకు ఆయాసపడకుండా తనను సేవించు భక్తులకు ముక్తినే వసంగును. భగవదనుగ్రహము దుర్లభము. అది ఏ ప్రయోజనము కోరక సేవించడి వారికే లభించును. హే భగవాన్, నేను మరలా నీ పాదసేవా పరాయణులకు దాసులకు దాసుడును అగుదునుగాక. నా మనసు నా ప్రాణనాథుడవగు నీ గుణములనే స్మరించుగాక. నా వాక్కు నీ గుణములనే కీర్తించుగాక. దేహము నీ ఆరాధనమును చేయుగాక.
ననాకపృష్టం నచ పారమేష్టం న సార్వభౌమం నరసాధిపత్యం నయోగసిద్ధి రపునర్భవం వా సమంజసత్వ విరహయ్యకాంక్షేయ. సకల సౌభాగ్యనిధి సర్వేశ్వర, నాకు వైకుంఠము అక్కరలేదు. చతుర్ముఖ బ్రహ్మ ఐశ్వర్యమును నేను కోరలేదు. సకల లోకాధిపత్యము నేను కోరినది కాదు. పాతాళ లోకములకు ప్రభు అయిన ఉండుట కూడా నాకు కోరిక కాదు. అనిమాది సిద్ధులు నాకు అక్కరలేదు. జన్మ మరణములు లేకుండా చేసేది కైవల్యము నాకు అక్కరలేదు. నీతో కూడి ఉండుటయే నేను యోచించేది. ఎచ్చట ఉన్నను నీ సన్నిధి నాకు అనుగ్రహించిన అంతే చాలును. అజాతపక్ష యువమాతరం ఖగాః స్తన్యం యదావత్సతరా క్షుదార్తాః ప్రియం ప్రియేణ వేషితం విషన్న మనోరవిందాక్షదిదక్షతే త్వం. ఓ పుండరీకాక్ష, రెక్కలు రాని పిల్లలు తన తల్లి అయిన పక్షినే ఎట్లు చేరి ఉండవలనను కోరునో, లేగదూడలు ఆకలచే తల్లి పొదుగునే ఎట్లు ఆశించునో, దూరదేశమున భర్తగల కాంత తన ప్రియునే పొందవలని ఎట్లు కోరునో, అట్లే నా మనసు నిన్ను చూడకోరుచున్నది. స్వామి, నేను కోరినది ఇంత మాత్రమే, దాన్ని అనుగ్రహింపము. నీ దాసులతో ఎల్లప్పుడూ చెలిమి కలుగుగాక. కర్మానుగుణముగా సంసార చక్రంలో పరిభ్రమించుచున్న నాకు మరలా ఈ శరీరమునందు శరీర సంబంధుల యందు ఆసక్తి లేకుండా ఉండుగాక. ఇది అనుగ్రహించి నన్ను కృపచూడుము. ఇట్లు వృత్రాసురుడు తన దేహమును యుద్ధంలో వదలదలిచిన వాడై విజయము కంటే మృత్యువునే పొందదలిచిన మనసుతో చేతిలో శూలమును పట్టుకొని పూర్వము కైటభాసురుడు మహాపురుషుడగు భగవాన్ని ఎదిరించినట్లు ఇంద్రుణ్ణి ఎదిరించెను. వృత్రాసురుడు ప్రళయాగ్ని వలె అగ్నిజ్వాలను వెదజల్లుచున్న శూలమును త్రిప్పి ఇంద్రునిపై విసిరి సింహనాదము చేసి, ఓ పాపాత్ముడా, చనిపోతివి అనెను. అప్పుడు ఇంద్రుడు ఆకాశంలో తోకచుక్కవలే కదలాడుచు చూడశక్యము గానిదై సూర్యుడు నక్షత్రములు తోకచుక్కలు అగ్నిజ్వాలలు కలిసి వచ్చుచున్నట్లు తన వైపు వచ్చుచున్న ఆ వృత్రాసుని శూలమును చూచెను. అది వాసుకి దేహము వలె అతి దీర్ఘముగా అతి స్థూలముగా తన పైకి వచ్చుచుండెను. అధైర్యము చెందక తన చేతిలో ధరించిన వజ్రంతో శూలమును సర్పరాజ శరీరము వలెనున్న అతని భుజములను కూడా ఖండించెను. ఒక చేయి తెగిపోయాను, కానీ వృత్రాసురునికి వెనుకకు తగ్గలేదు. రెండవ చేయితో పరిగని పట్టుకొనెను. ఇంద్రుని పైకి వచ్చి అతడు అధిరోహించిన ఐరావతమును ఇంద్రుని కూడా పరిగతో కొట్టెను. ఇంద్రుని చేతి నుండి వజ్రాయుధము జారెను. వృత్రుడు చేసిన మహత్తర కార్యము చూచి దేవతలందరూ అతని పరాక్రమమును మెచ్చుకునిరి. ఇంద్రునికి కలిగిన ఆపదను చూచి ఆహాకారంలో చేసిరి. చేతి నుండి వజ్రము జారి నేలపడుటకు ఇంద్రుడు సిగ్గుపడి మరలా తీసుకొనుటకు జంకెను. అప్పుడు వృత్రుడు ఇంద్రునితో ఇట్లు చెప్పెను, ఇంద్ర, వజ్రము తీసుకొనము. నీ శత్రువునైనా నన్ను చంపము. ఇది నీకు దుఃఖించు సమయం కాదు. యుద్ధము చేయకోరు వాళ్లకు ఎల్లప్పుడూ విజయమే కలగదు, ఎప్పుడో ఒకప్పుడు కలుగును. పరమపురుషుడు వారి వారి కర్మానుసారంగా జీవుల్లో ప్రవేశించి నియమించుచుండును. కర్మలకు తగినట్లు సుఖదుఖములను కలిగించును, జయాపజయములు కలిగించుచుండును. కనుక అపజయము కలిగినందుకు లజ్జపడకము, శోకింపకము. ఒక సర్వేశ్వరునికే సర్వత్రా జయము చేకూరును. అతడు సృష్టి స్థితి లయములను చేయువాడు. సర్వజ్ఞుడు, కర్మవశ్యుడు కాడు. అందుచే అతనికి అంతటే ఎల్లవేళ జయమే కలుగును. బ్రహ్మాది దేవతలు కూడా ఆ పరమపురుషుని వశమందు ఉందరు. అతని సంకల్పం వలన జీవింతురు. ఒక త్రాడుతో కట్టబడిన పక్షి కట్టి పట్టుకున్న వాని వశమందు ఎట్లుండునో అట్లు ఈ లోకమంతియో సర్వేశ్వరుని వశమందు ఉండును. ప్రాణులందరికీ తమ తమ పనుల యందు ప్రవర్తించు సామర్థ్యం అనగా ఓజము, వేగము, బలము, ప్రాణశక్తి, సంసారము, మోక్షము అన్నవి అన్నీ అతని ఆధీనములే. ఈ రహస్యము తెలియక ఈ లోకులు మూర్ఖులై తానే వీనిటికి కారణమని అనుకొనుచుందురు. కొయ్యలతో చెక్కిన స్త్రీమూర్తి, మంత్రంతో బంధింపబడిన మృగము ఎట్లు ఆ చేసిన శిల్పి అధీనము, బంధించిన పురుషుని అధీనము అయి ఉండునో అట్లే సకల భూతములో ఈశ్వరాధీనములు. జీవుడు ప్రకృతి, మహతత్వము, అహంకారము, భూతములో ఇంద్రియములు మొదలగునవి అన్నయు భగవదనుగ్రహము లేనిచో ఏ విశ్వసృష్టి చేయుటలో సమర్థములు కావు. చైతన్యము లేని ప్రకృతి మొదలగునవి ఎట్లు సమర్థములు కావో చైతన్యము గల జీవుడు కూడా జగద్వ్యాపారములలో సమర్థుడు కాడు. సకల విశ్వము యొక్క స్థితి ప్రవృత్తులు అతని ఆధీనము. జీవుడు తాను స్వతంత్రుడు కాడు, పరతంత్రుడు. దాన్ని ఎరుంగక తనను స్వతంత్రుడుగా తలంచును. సర్వేశ్వరుడు ఈ పృథివ్యాధి భూతములచే తానే సకల ప్రాణి కోటిని సృజించును, మరలా తనలోనికి లాగి కొనుచుండును.
ఆయుర్దాయము, ఐశ్వర్యము, కీర్తి, సంపద, కోరికలు ఏవి అయినను సర్వేశ్వరుని సంకల్పము చేతనే కలుగుచుండెను. జీవించుట మరణము కూడా అతని ఆధీనము. దారిద్రము, సంపద, కీర్తి, అపకీర్తి కూడా అతని వలననే. నియమించు శక్తి ఒకరిచే నియమింపబడుట కూడా సర్వేశ్వరుని వల్లనే కలుగుచుండెను. ఇవి జీవునికి కోరికలను లేకున్నను రాక మానవు. అందుచే ఈ రహస్యమును ఎరింగినవాడు కీర్తి కలిగినవాడు. అపకీర్తి కలిగిన నాడు, జయము కలిగిన నాడు, అపజయము కలిగిన నాడు, సుఖము దుఃఖము కలిగిన నాడు, జీవించి ఉన్న నాడు, మరణించిన నాడు. అందుచే ఈ రహస్యమును ఎరింగినవాడు కీర్తి కలిగినవాడు. అపకీర్తి కలిగిన నాడు, జయము కలిగిన నాడు, అపజయము కలిగిన నాడు, సుఖము దుఃఖము కలిగిన నాడు, జీవించి ఉన్ననాడు, మరణించినాడు కూడా మనసు చెదరక ఉండవలను. ఒకప్పుడు పొంగుట, ఒకప్పుడు దిగులు పొందుట అజ్ఞాన లక్షణము. సత్వము, రజసు, తమసు అనడి గుణములు ప్రకృతికి చెందినవే గాని ఆత్మకు చెందినవి కావు. ఆ గుణముల పరిణామ రూపముగా దేహము ఏర్పడును. దాని యందు ఉండి ఆత్మవాన్ని అన్నిటినీ సాక్షిగా దర్శించుచుండును. ప్రకృతి చేయు కర్మలను తానే చేయుచున్నానని జీవుడు భావించుచుండుటచే బంధింపబడడు. తాను చేసేవాడు కాదని ఎరింగిన నాడు బంధింపబడడు. ఓ ఇంద్ర, యుద్ధంలో నేను ఓడింపబడితిని. నా భుజములను, నా శూలమును కూడా నీవు ఛేదించితివి. కానీ నేను నిన్ను చంపవలనని మరలా ప్రయత్నించుచున్నాను. చూచితివా, యుద్ధము ఒక జోదము వంటిది. ఇందు పందెము ప్రాణము. మన చతురంగ బలమే ఇందు మనము నడిపెడి పావులు. ఇందు ఎవరికి జయమో అపజయమో ఎరుంగుట శక్యము కాదు. భగవానుడు సహాయముగా ఉన్నవాడు గెలుచును. నీకు భగవాన్ని సహాయము ఉన్నది, నీవు గెలుచుట తప్పదు. యుద్ధము చేయము అనే వృత్రాసుడు ఇంద్రుని ప్రోత్సహించెను. ఏ విధమైన మర్మము లేకుండా వృత్రాసుడు పలికిన పలుకులు విని ఇంద్రుడు అతన్ని గౌరవించెను. జ్ఞానులు మాట్లాడినట్టు మాట్లాడినాడని సంతసించుచు వజ్రము చేత బూని నవ్వుచు అతని మాటలకు ఆశ్చర్యపడక ఇట్లు పలికెను. దానవా, నీవు సిద్ధిని పొందితివి. ఇటువంటి బుద్ధి కలుగుటకు భగవద్భక్తి ఉండవలను. అది నీకు ఉన్నది. సర్వప్రాణులకు సుహృత్తు అగు జగదీశ్వరుని సర్వాత్మగా ప్రేమించితివి. జీవులను మోహింపచేసడి విష్ణుమాయను నీవు తరించినావు. అసురభావమును వీడి మహాపురుషుడు అయితివి. రాజస ప్రకృతి గల నీకు భగవానుడగు వాసుదేవుని యందు ఇంత నిశ్చలమగు బుద్ధి ఏర్పడుట మహాశ్చర్యము. మోక్షము ఒసంగుటకు సమర్థుడు సర్వేశ్వరుడగు శ్రీహరి. అతని యందు భక్తి కలిగిన వారికి క్షుద్రమగు కోరికలు ఉండవు. అమృత సముద్రంలో విహరించుచున్న వారికి క్షుద్రములను గోతులలోని నీరు ఎందుకు? వారు దానిని కోరరు కదా. ఈ విధముగా ఇంద్రుడు, వృత్రుడు అపారమగు వీర్యము గల వారిలై భగవద్ధర్మమును చర్చించుకొనుచు యుద్ధమునకు తలపడరి. వృత్రాసుడు తన ఎడమ చేతితో పరిగను త్రిప్పి ఇంద్రునిపై విసిరెను. ఇంద్రుడు తన వజ్రముతో అతని ఎడమ చేతిని పరిగను కూడా ఛేదించెను. 2 చేతులు తెగిన వృత్రాసుడు రక్తము స్రవించుచు రెక్కలు తెగిన పర్వతము వలె ఆకాశం నుండి నేలపడి చనిపోయినాడా అనున్నట్లు ఉండెను. నేలపై పడి తన క్రింద దవడను నేలకు ఆంచి పై దవడను ఆకాశం వరకు చూచి తన నాలుకతో ఐరావతంతో కూడిన ఇంద్రుని తన నోటిలోనికి లాగికొని మృంగబోయెను. మృత్యువుతో సమానము కోరలతో 3 లోకములను నమలగలనున్నట్లు తన శరీరముతో పర్వతములను కదుల్చుచు నడియాడు పర్వతము వలె భూమిని జీర్ణం చేయు మహాప్రభావము గల పెద్ద కొండ చిలువ ఏనుగుని మృంగినట్లు వృత్రాసుడు ఐరావతముతో కూడా ఇంద్రుణ్ణి మృంగెను. బ్రహ్మాదులు, మహర్షులు ఆ సన్నివేశంను చూచి దుఃఖించిరి. వృత్రాసునిచే మృంగబడి కడుపులోనికి వెళ్ళినను నారాయణ కవచ ప్రభావంచే అతడు మరణించలేదు. భగవాన్ని బలము అతన్ని కాపాడినది. ఇంద్రుడు తన వజ్రముతో అతని కడుపును చీల్చుకుని వెలుపలకు వచ్చి వృత్రాసురుణ్ణి శిరస్సును ఛేదించెను. అతి తీక్షణముగా వజ్రాయుధమును ధరించిన ఇంద్రుడు 1 సంవత్సర కాలము అతని మెడ చుట్టూ తిరుగుచూ ఛేదించెను. వృత్రాసురుణ్ణి చంపుడ సంవత్సర కాలము పట్టెను. ఆకాశంన దుందుబులు మ్రోగెను. గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వృత్రాసురుని చంపిన వాడని మంత్రములతో ఇంద్రుడిని స్తుతించుచు పుష్పవర్షము కురిపించిరి. వృత్రుని శరీరము నుండి వెలువడిన ఆత్మజ్యోతి అందరూ చూచుచుండగా శ్రీవైకుంఠమును కేగెను. ఇట్లు వృత్రుడు చనిపోయిన తర్వాత లోకపాలులందరూ భయము తీరే సుఖమునందిరే. వారి మనసు కుదుటపడెను. దేవతలు, ఋషులు, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలగు వారందరూ వారి వారి స్థానములకు ఎగిరి. దానిచే దేవతలు, ఋషులు మొదలగు వారందరూ సంతసించిరి. కానీ ఇంద్రుడు మాత్రము దుఃఖమునంది ఉండెను అని శుకుడు చెప్పగా
వృత్రుడు చనిపోయినందువలన దేవతలకు సుఖము కలిగినట్లు ఇంద్రునికి కూడా సుఖము కలిగి ఉండవలను కదా అని పరీక్షిత్తు ప్రశ్నించెను. శుకుడు ఇట్లు చెప్పుచున్నాడు. వృత్రుని పరాభవమునకు భయపడి దేవతలు ఋషులు వృత్రుణ్ణి చంపవలనని ఇంద్రుణ్ణి ప్రార్థించిరి. కానీ వెనక విశ్వరూపుని చంపిన బ్రహ్మహత్య పాపమును ఎరింగిన వాడగుటచే మరలా బ్రహ్మహత్యను చేయుటకు భయపడెను. చంపుమని కోరిన వారితో ఇట్లు అనెను. స్త్రీలు, భూమి, జలము, వృక్షములు విశ్వరూపిని చంపుడుచే వచ్చిన పాపమును పంచుకొని నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు వృత్రాసుని చంపి మరలా బ్రహ్మహత్య పాపమును చేసినచో దాన్ని నేను ఎట్లు పోగొట్టుకోగలను అనిన ఆ మాటలు విని ఋషులు ఇంద్రునితో ఇట్లు చెప్పిరి. మేము అశ్వమేధ యాగమును చేయింతుము. అశ్వమేధ యాగము చే పరమ పురుషులకు నారాయణుడు ఆరాధింపబడును. అతడు సంతసించినచో బ్రహ్మహత్య పాపమే కాదు, జగద్వదచే కలిగిన పాపము కూడా పోవును. భగవన్నామమును కీర్తించినచో బ్రహ్మహత్య చేసినవాడు, గోహత్య చేసినవాడు, మాతృహత్య చేసినవాడు, ఆచార్య హత్య చేసినవాడు, సునకమాంసము తినిడే పాపజాతికి చెందినవాడు కూడా వారి వారి పాపములు తొలగి పరిశుద్ధులు అవుదురు కదా. కావున శ్రద్ధతో అశ్వమేధ మహాయజ్ఞమును చేసి నారాయణునకు ప్రీతి కలిగించినచో ఎట్టి పాపమైనను అంటదు అనినచో ఒక దుర్మార్గుణ్ణి లోకోపద్రవకరుని చంపుడిచే పాపము అంటదని చెప్పవలన నీవు భయపడకము. మేము అశ్వమేధ యాగమును చేయింతుము అని ఋషులు చెప్పగా ఇంద్రుడు వృత్రాసుని చంపెను. వెంటనే ఆ బ్రహ్మహత్య పాపము ఇంద్రునికు వెంటాడెను. దానిచే అతనికి తాపము కలిగెను. భరించలేని వేదనచే సుఖము లేకుండా పోయెను. ఎన్ని గుణములున్నను లోకులు నిందించుటచే సిగ్గునందుచుండువాడు సుఖమునందడు. ఆ బ్రహ్మహత్య పాపం ఒక చండాల స్త్రీమూర్తిగా అతన్ని అనుసరించుచుండెను. ఆమె చాలా ముసలిదై వణికిపోవచ్చు, క్షయవ్యాధిచే బాధపడుచు ఎర్రని వస్త్రమును దాల్చినదై ఇంద్రుణ్ణి వెంటపడెను. నెరిసిన వెంట్రుకలు వేలాడుచుండెను. ఆమె ఒడులు నీచుకంపు కొట్టుచుండెను. ఆమె ఊపిరి తీసిన గాలి దుర్వాసన కలిగి ఉండెను. ఆ దారిని ఎవరినూ నడవలేకుండెరి. ఇంద్రుణ్ణి అనుసరించుచు ఆగుము ఆగుము అని అనుచుండెను. ఇంద్రుడు ఆమెను తప్పించుకుంటకు ఆకాశమునకు అన్ని దిక్కులకు పరిగెత్తి చివరకు ఉత్తర దిక్కునికేగి మానస సరస్సులో ప్రవేశించెను. అచ్చట మానస సరస్సులో ఉన్న తామర పువ్వు కాడలోని దారములను ఆశ్రయించి ఎవ్వరికీ కానరాకుండా ఉండెను. దేవతలకు ఆహారము అనగా యజ్ఞభాగములను తెచ్చిడవాడు అగ్ని. అతడు జలములలో ప్రవేశింపజాలడు. అందుచే ఇంద్రునికి ఆహారము అందుటలేదు. ఇట్లు ఆ తామర కాడలో బ్రహ్మవధచే పొందిన పాపము ఎట్లు వీడునో అని 1000 సంవత్సరంలో ఆలోచించుచు దాగి ఉండెను. ఇంద్రుడు పద్మనాల తంతులలో ఎంతకాలము నుండునో నహూషుడు అంతకాలము స్వర్గమును పాలించెను. సర్వమును పాలించుటకు కావలసిన యోగ్యతను విద్య తపస్సు యోగం యొక్క బలముచే అతడును పొందెను. సుఖమును అనుభవించు దేశము స్వర్గము. దాన్ని నహుషుడు పరిపాలించుచుండెను. ఐశ్వర్య సంపద కలుగానే మదము కలిగి అతని బుద్ధి చెడును. అతడు పశువు వలె వివేకహీనమగు ప్రవృత్తి కలిగిన వాడయ్యను. అతడు ఇంద్రుని భార్యగు శచీదేవి కూడా తనకు రాణి కావాలని కోరెను. అతడు ఇంద్రుని వలె ఋషులచే వహింపబడు శిబి పై నెక్కి నా భవనమునకు వచ్చినచో నన్ను అనుభవింపగలవు అని కబురు పంపెను. అతడు అట్లే అని అగస్త్యుడు మొదలగు ఋషులను పిలిచి తన పల్లకి మోయుడు అనెను. నిర్బంధము చేవారు మోసిరి. వారి మనసున క్లేశము కలిగెను. అతడు సర్ప సాగుము అని కాలితో త్రోయిచు తొందర పెట్టుచుండగా సహింపలేక సర్పోభవ పాము ఆగుము అని శపించిరి. అప్పుడు అతడు పెద్ద కొండ చిలువ అయి భూమిపై పడెను. బ్రాహ్మణులు ఋతంభర ధ్యానము చేసి ఇంద్రుని పద్మనాల తంతువుల నుండి వెలుపలకు రమ్మని పిలిచిరి. వృతము అనగా సత్యము. దాన్ని భరించేవాడు శ్రీమన్నారాయణుడు. అతని ధ్యానముచే ఇంద్రుని పాపము తొలగెను. మానస సరస్సులోనున్న పద్మముపై కూర్చుని ఉన్న లక్ష్మీదేవి అతన్ని రక్షింపజేసి అతని పాపములను నారాయణుచే తొలగింపజేసెను. అందుచే అతని బ్రహ్మవధ దోషం తొలగెను. వెలుపలకు వచ్చిన తర్వాత ఋషులందరూ ఇంద్రుని చేరి పరమ పురుషారాధన రూపముగు అశ్వమేధ యాగమును చేయ దీక్షితుని చేసిరి. సర్వదేవ స్వరూపముగా అశ్వమేధ యాగమును చేయు దీక్షితుని చేసిరి. సర్వదేవాస్వరూపుడు నారాయణుడు. అతడు సకల ప్రజాజనకుడు. అతనిని అశ్వమేధ యాగముచే
ఆరాధింపగా సూర్యుడు ఉదయించగానే మబ్బు విచ్చిపోయినట్లు ఇంద్రుని బ్రహ్మహత్య పాపము వీడిపోయెను. మరీచి మొదలగు ఋషులందరూ అశ్వమేధ యాగము చేయించి యజ్ఞాధిపతియగు శ్రీమన్నారాయణ్ణి ఆరాధించిరి. ఇంద్రుడు పాపము తొలగి తన సింహాసనంను అధిష్ఠించెను. వృత్ర వదరూపమగు ఈ వ్యాఖ్యానమును జ్ఞానులు ఎల్లప్పుడూ చదువుచుందురు, వినుచుందురు. దీన్ని ప్రతి పర్వమునందును చదువుడిచే ఇంద్రియములకు బలము చేకూరును, ధనము లభించును. ఇది శత్రువులను జయింపజేయును, క్షేమమును కలిగించును, ఆయుష్ వృద్ధి పొందించును. పరీక్షిత్తునకు వృత్రాసుని స్వభావమును గూర్చి సందేహము కలిగెను. వృత్రుడు అసురుడు కదా, వారి స్వభావము రజస్తమలతో నిండి ఉండును కదా. శ్రీమన్నారాయణ యందు ఇంత దృఢమైన విశ్వాసం కలుగుటకు కారణం ఏమి? శుద్ధమగు సత్వగుణములు గల ఋషులకు కూడా ముకుంద చరణార విందముల యందు సాధారణముగా భక్తి కలుగదు. భూరేణువులు ఎన్ని ఉన్నవో లెక్కలేరని అన్ని జన్మలు ఎత్తి ఎత్తి మనుష్య జన్మను ఎత్తుదురు. ఆ మనుష్యులే శాస్త్రోక్తమగు ధర్మాచారణము చేయగలవారు. అట్టి మనుషులలో చాలామంది ధర్మార్థ కామములకే ప్రయత్నింతురు గాని ముముక్షులుగా ఉండుట దుర్లభము. దైవవశమున ఉన్నను కొన్ని వేల ముముక్షులలో ఏ ఒక్కడో రాగద్వేషములు పోయి భగవాన్ యందు స్థిరముగా మనసు నిలిచినవాడు అగును. అట్టి వారిలో కూడా నారాయణుడే పొందదగినవాడు, పొందించువాడు అను భావము లభించుట మిక్కిలి దుర్లభము. కొన్ని కోట్ల మనుషులలో ఒకనికి అట్టి దృఢమైన బుద్ధి కలుగును. వృత్రుడు పాపాత్ముడు, సర్వలోకములను పీడించు స్వభావము కలవాడు. అట్టి వానికి తీవ్రమగు యుద్ధభూమిలో భగవాన్ యందు దృఢమగు బుద్ధి కలుగుట ఆశ్చర్యము.